చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. మీ లైఫ్ మొత్తం ఒకసారి పరిశీలిస్తే మనుషుల్ని ఎందుకో చాలా బలంగా నమ్ముతున్నారు. చాలా గుడ్డిగా నమ్ముతున్నారు. హ్మ్. మీకు దానివల్ల ప్లస్ అయ్యి ఉండొచ్చు, మైనస్ అయ్యి ఉండొచ్చు గానీ, చుట్టూ ఉండే మనుషుల్ని నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. 'హరీష్ శంకర్' డైరెక్టర్ అవ్వడంలో మీదే కీ రోల్. హ్మ్. అలాగే 'బాబీ' గారు. మీ దగ్గర రైటర్‌గా పనిచేసిన 'బాబీ' గారు ఈరోజు ఆయన ఏ పొజిషన్‌లో ఉన్నారో, ఆయన నేల మీద ఉన్నప్పటి నుంచి ఈరోజు ఆకాశంలో దాకా ఎవ్రీథింగ్ మీరే పక్కనుండి చూసింది, చూసుకుంది కూడా. కరెక్ట్. 'బాబీ' గారు. అలాగే ఇప్పుడు ఈ సినిమా తీస్తున్న డైరెక్టర్, ఇది మన 'బ్యాండ్ మేళం' డైరెక్టర్ 'శివ నిర్వాణ' గారు. సో, మీ అంటే వీళ్ళనే కాదు, ఒక 'వినాయక్' గారు గానీ, అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్. అవకాశాలు మీరివ్వచ్చు, కలిసి ట్రావెల్ అవ్వచ్చు. కొన్ని వందల మందితో కోనాకి ఇండస్ట్రీలో గుడ్ రిలేషన్ ఉంది. అజాత శత్రువు అని చెప్పి చెప్తా ఉంటారు. ఇంత భయంగా నమ్ముతుంటారనమాట. నేను కొంచెం ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యే సమయంలో నేను వేరే వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకుంది ఏందంటే, ఇదంతా సినిమా సక్సెస్ ఇది కాదు. కోనాకి ఫ్రెండ్‌షిప్ అంటే చాలా ఇష్టం. అంతే. ఫ్రెండ్‌షిప్ కోసం ఏమైనా చేస్తాడు. ఆ ఫ్రెండ్‌షిప్‌లో భాగంగానే ఈ సక్సెస్‌లు, ఈ రెవెన్యూ అయితే ఏమి, సక్సెస్‌లు అయితే ఏమి, ఈ స్థాయి అయితే మొత్తం వచ్చిందని చెప్పారు. ఎందుకు స్నేహం విషయాలు అంత స్ట్రాంగ్‌గా ఉంటారు? ఇప్పుడు ఫ్రెండ్షిప్ అన్నది అదొకటే చాలా ట్రూ ఎమోషన్ నమ్ముతారు. సో ఫ్రెండ్షిప్ అన్నది ఫ్రెండ్షిప్ ఆశించదేమి. ఓకే. మనం ఒక అమ్మాయితో స్నేహం చేసామంటే ఏదో ఒకటి ఆశిస్తాం. అది ప్రేమ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఓకే. కానీ ఒక ఫ్రెండ్ దగ్గరే మనం ఏం ఆశిస్తాం తెలుసా మీకు? ఎక్కువ స్నేహం ఆశిస్తాం. అంతే. మనం పొద్దున్న లేస్తే ఒక ఫోన్ మాడుకొని, మనం ఏదో సినిమా చూసో, ఏదో సెల్లు మాడుకునో, ఇది తప్ప అంతకు మించి బియాండ్ దట్ ఎక్స్పెక్టేషన్ ఉండదు. సరే నిజంగా ఏమైనా ఉందా? జోలో లేవా? సరే వదిలేసి. ఉందా? ఏదో ఉంటే ఎవరో ఇంత ఓపెన్గా ఉండగలం. అదే వేరే రిలేషన్లో అది కుదరదు. మన సొంత వాళ్ళని కూడా అడగలేం. సో ఫ్రెండ్ దగ్గర అన్నీ ఓపెన్గా. మొన్న వచ్చిన వ్యాలంటైన్స్ స్పెషల్ క్లిప్స్లో కూడా నాకు నచ్చిందే అదే చెప్పారు సార్. అవును. సో మధ్యలో ఇప్పుడు తాళి కట్టడం అనేది కలిసి ఉండడం కోసమే అయితే, పర్పస్ ఆఫ్ తాళి ఒక మనిషికి కట్టాలి, ఇంకో మనిషి. దాని పర్పస్ తాళి కట్టడం అనేది కలిసి ఉండడం కోసం అయితే, మధ్యలో వెళ్ళిపోయి గర్ల్ ఫ్రెండ్ కాదురా, చివరిదాకా ఉండే మా స్నేహితులు కట్టాలి తాళి. మీరు స్టేజ్ మీద ఆ మాట చెప్పగానే నాకు అర్థమైంది సార్. ఈయన స్నేహానికి బాగా విలువిస్తారు కాబట్టి ఈయన అక్కడ ఒక ఫ్రెండ్ని ఒకడు మోసం చేశాడు సార్. వాడిని ఏం చేయలేకపోతున్నారు. కాలేజ్ డేస్లో చెప్తున్నాను. వాడు పవర్ఫుల్, ఆ మోసం చేసినాడు. నాకు బెస్ట్ ఫ్రెండ్ వాడు. మోసపోయిన వ్యక్తి ఏం చేయాలి? వాడిని ఎవరేం చేయలేకపోతున్నారు. నేను కిడ్నాప్ చేయడం ప్రయత్నించాను. కిడ్నాపా? నడి రోడ్డు మీద అరెస్ట్ అయిపోయా. తీసుకెళ్ళి లోపల ఇచ్చారు. నాకు డబ్బులు నాది కాదు, పోయింది నాకు కాదు. మళ్ళీ ఏదో మా ఇంట్లో కిడ్నాప్ నడి రోడ్డు మీద ఆయన తీసుకెళ్ళిపోయి, నువ్వు ఆ డబ్బులు ఇస్తావా వస్తావా అని కూర్చోబెట్టాలనుకున్నాను. ఎంత స్టూపిడ్ థాట్ అది. కిడ్నాప్ చేస్తే వస్తాయి డబ్బులు అంటే ఏం చెప్తున్నావు? జస్ట్ 21, 22. బట్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కూడా మీరు మారలేదు కదా స్నేహం విషయంలో. ఎందుకు మారాలంటే గోవాలో ఏం చేశారు మీరు? అది సినిమా తీసినప్పుడు చూడండి. అది సినిమా తీసిన తర్వాత చెప్తా. గోవాలో కూడా చాలా పెద్ద సాహసం చేశారంట. అబ్బో, అది అది అదొక మైల్ స్టోన్ ఫిల్మ్ అవుతుంది నా మూవీ. ట్రూ స్టోరీ. తీస్తారా ఖచ్చితంగా? 100% తీస్తా. 100%. నాకు తెలిసి నాకు బ్యాండ్ మేళం నాకు ఆ శక్తిని ఇస్తుంది. సూపర్. ఇస్తే 100%. దీంట్లో చాలా ఎమోషన్ ఉంటుంది. ఎండ్లో చివరికి ఏ తప్పు చేయలేదు సార్. బట్ దానివల్ల చాలా నేర్చుకుని, చాలా కష్టాలు పడి, అది చాలా పెద్ద స్టోరీ అది. బట్ దాని ప్రతి మూమెంట్ నా లైఫ్లో జరిగిందే. ప్రతిదీ ఇప్పుడు టెన్షన్ ఓవర్. అసలు అది హ్యాపెండ్ ఇన్ 1890. నాకు అప్పటికే MBA అయిపోయింది.
అయిన ఇయర్ అయితే తీహార్ జైలుకి వెళ్ళేవాళ్ళు అంట. దొరుకుంటే అంతే. అంత పెద్ద క్రైమ్ చేశారా? ఉమ్. అమ్మో. అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్. అది అంటే ఎన్నో ఉన్నాయి నా లైఫ్లో. అంత దారుణంగా ఇంట్లో వాళ్ళు అంటుంటారు మరి అవతల ఫ్రెండ్ అనుకుంటే మనం వెళ్ళిపోతాం అంతే, ఎంత దూరం వెళ్ళిపోతాం. సార్